ఎవరు పరిశుద్ధులు? సృష్టికర్త పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? విశ్వాసానికి కర్త పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధులు? ఆదరణకు కర్త అయిన దేవుడు పరిశుద్ధుడు. అయిపోయింది. ఆ ఒక్క పాయింట్లో ఇవన్నీ వర్ణనలు. నెక్స్ట్, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆదరణకర్త, విశ్వాసమున కర్త, ఆయన సమస్తమునకు ఆయన కర్త అయి ఉన్నాడు. నెక్స్ట్ వచ్చినవేంటి? అది ఆగండి. అది దేవుణ్ణి ఎరిగిన వారు దేవునికి ఏం చేయాలి? ఆరాధన లేని భయము. ఆరాధన చేయొచ్చు, భయం లేకపోవచ్చు. పాటలు పాడొచ్చు, భయం లేకపోవచ్చు. ప్రార్థన చేయొచ్చు, భయం లేకపోవచ్చు. ఆలయానికి రావచ్చు, భయం లేకపోవచ్చు. భయపడాలి అంతే. నీకు భయపడని వాడెవడు? కనుక ఇప్పుడు మనం ఫస్ట్ మాటలో ఏం చూసినాము? ఆయన సమస్తమునకు కర్త అయి ఉన్నాడు. నెక్స్ట్, నీకు అది రావాలండి. ఆ పాయింట్ రావట్లే మీ నోట్లో నుంచి. ఫస్ట్ ఆయన అన్నిటికీ కర్త అయిపోయింది. నీవు పరిశుద్ధుడవు కామా. తర్వాత ఇది జరుగుతుందా? అది జరగాలి. కనుక మీరు ఆలోచన చేయండి. మనం చర్చికి పోవాలి, ఒక గంట వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, గడగడగడగడ వనకాలి. అదంతా డ్రామా అంటారు. చర్చికి పోకముందే, వాక్యం వెనక మునిపే ఆత్మలో దేవుడు మనకి భారం ఇస్తాడు, నడిపింపిస్తాడు. అదంతా నటన. చర్చికి పోయి అక్కడ నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, అక్కడ వాక్యం ఏడుంది. ఎల్లకు ముందే ప్రవర్తన జాగ్రత్త చేసేది పరిశుద్ధాత్మ. కనుక గాడు దేవుడు భయపడాలి ఆయనకి. కనుక మనం ఏ మీటింగ్కి వచ్చినా దేవునికి భయపడటం. ఇంట్లో ఉన్న భర్త, భార్య, బిడ్డలు, సంఘము, సేవకులు, విశ్వాసులు, అన్ని జనులు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, కూలి పనులు దేవుని భయముతో ఈ దినాలు గడపాల్సిన ఆధిక్యత మన మీద ఉన్నది. చదువుదామది. నీకు భయపడని వాడెవడు? తర్వాత మూడవది, నీ నామమును మహిమపరచని వాడెవడు? కనుక మూడు విషయాలు. దేవుడు సృష్టికర్త, దేవుడికి భయపడాలి, మూడవది దేవుణ్ణి మహిమపరచాలి. కనుక నీవు పరిశుద్ధుడవు, నీకు భయపడని వాడెవడు, నిన్ను మహిమపరచని వాడెవడు? అది ఈ భాగం. కనుక ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో ఇది ఎవరు రాసినారు? ప్రకటన అనే మాటకి ప్రత్యక్షత, ఇంకొక అర్థం బయలుపరుపు, ఇంకొక అర్థం తెలియపరుచుట, వెల్లడిపరుచుట. కనుక తెలుగు భాష మొదలుకుని హెబ్రీ భాష, గ్రీక్ భాష, ఈ పదాలన్నిటిలో మోస్ట్లీ అన్నీ కూడా ఒకే అర్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ యొక్క పుస్తకం యోహానే రాసినాడు అనడానికి మనము కొన్ని ఆధారాలు కూడా చూసినాం, కొన్ని రిఫరెన్సులు కూడా చూసినాం. మళ్ళీ వాటిని రిపీట్ చేయడానికి అవకాశం లేదు. ఎక్కడ ఈ పుస్తకాన్ని రాశాడు? ఇది ఆగండి, మీరు ఆగండి. బ్రదర్స్ అంటే ఏమనుకున్నారు మీరు? ఏమనుకున్నారంట చెప్తారు, నన్ను కొంచెం ఆగండి. చెప్పండి. ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎక్కడా? పద్మాసు ద్వీపములో. పద్మాసు ద్వీపములో ఈ యొక్క యోహానుని వేసిన రోమ్ చక్రవర్తి పేరు క్లియర్గా మనం చూసాం. ఆ చక్రవర్తి పేరు చెప్పండి. మీరు ఆగండి కాస్త, మీరు ఆగండి. బ్రదర్స్ చెప్తారు, వాళ్ళు చెప్పకపోతే మీకు ఇస్తాం ఛాన్స్. ఆ రోమ్ చక్రవర్తి పేరు మనం చూసాం. రెండవది, పద్మాసు ద్వీపములో నుంచి రోమ్ చక్రవర్తి యోహానుని మళ్ళా విడుదల కూడా చేశాడు ఇంకొక చక్రవర్తి. అసలు ముందు ఏ చక్రవర్తి కాలంలో వేయబడ్డాడు ఈయన? డొమిషియన్. మీరు చెప్పండి, ఆయన కాదా? డొమిషియనేనా? ఏమో మరి అంతా అన్న ఓకేనా? సరే, చైర్లో కూర్చున్న వాళ్ళు ఏం శబ్దం పలకటలేదు, కానీ మొత్తం మీద ఎట్లా కొట్లా సరే విడిపించిన ఆ యొక్క రోమ్ చక్రవర్తి ఆయన వచ్చి విడిపించాడు. ఆ చక్రవర్తి పేరు మీరు చెప్పాలి ఇప్పుడు. పర్లేదు, నిదానంగా ఆలోచన చేయండి. క్లియర్గా ఆ రెండు చాలా ముఖ్యం మనకు అవి. ఎందుకంటే ఆయనని
డొమిషియన్ కాలములో లోపలికి వేశారు. అంతే, కొంచెం ధైర్యం చేసి చెప్పండి. ఎలా చెప్పండి. చేశారా? దేవుని యొక్క ఉద్దేశములు మనం ఈ భూమండలంలో బాగా ఎరుగుట్టు కొరకై ఎన్నో తరుణాలను ప్రభు మనకిస్తున్నాడు. గుర్తుందా చక్రవర్తి పేరు? ఏం చెప్పారు మీరు? సీజర్. దేవుడు ఇంకొక చక్రవర్తి వచ్చి ఇట్లాగా బానిసలుగా ఉన్న వారందరినీ బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చినారు అని అంటే, ఇలాగ మనము క్రైస్తవులను హింసిస్తే దేశ పాలన బానిసత్వ పాలన అయిపోయింది. ఇది మంచి విషయం కాదు, మొత్తాన్ని విడుదల చేయండి అన్నప్పుడు విడుదల చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఎఫెసీ పట్టణానికి వచ్చి దేవుని యొక్క సేవ చేయటం జరిగింది. దేవుని సేవ చేయించిన తర్వాత మంచి వృద్ధాప్య దశలో, నిండు ముసలి వయసులో ఆయన పరలోక రాజ్యానికి పిలువబడ్డాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కింద మూల భాషలో ప్రకటన అని ఉన్నది. ప్రత్యక్షత అంటే బయలుపరుపు అన్నాం. బయలుపరుపు అనంటే ప్రకటన. ఈ సంగతుల త్వరలో సంభవించనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ఇది మొదటి భాగంలో మనము గుర్తు చేసుకోవలసినవి. ఆయన చూచిన వాటిని అనే మాటలో ఈరోజు ఏమి ఆయన చూచినాడు, ఒక వచనాన్ని మనము ఆధారం చేసుకుని కొన్ని మాటలు చూద్దాం. ఇది మనము ఫస్ట్ అధ్యాయములో మొదటి అధ్యాయములో 2వ వచనానికి రండి. అతడు చదవండి. దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి మనకి. మొదటిది దేవుని వాక్యమును గురించి అన్నాడు, అది అలా ఉంచండి, ఇప్పుడు మనం అది చూడడం లేదు. రెండవది యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం, అంటే యేసు ప్రభువుని గూర్చి చూశాడు ఆయన. రెండవది యేసు ప్రభువుని గురించి చూసినంత మట్టుకు ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. మూడవనున్నది చూచినంత వరకు, అంటే చూచినదంతటిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. 13వ వచనానికి రండి. 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచితిని. కనుక మొట్టమొదటి ఈయన చూచింది ఏమిటి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుని రూపములో, బైబిల్లో
మనకి ఈ 7 సంఘాలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కనబడుచున్నవి. 7 సంఘాలలో దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధముగా బయలుపరుచుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యోహానికి ఎలా కనబడుతున్నాడు? మనిషి కుమారుని రూపమును పోలిన వానిగా కనబడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రభువు ఎలాగా బయలుపరుచుకుంటున్నాడు, ఎందుకు అలా బయలుపరుచుకున్నాడు? ఆయన అంతవరకే గ్రహించగలడా, లేకపోతే ఆ రోజుల్లో అక్కర ఆ సంఘానికి ఆయనకి అవసరమై ఉన్నది అంతేనా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన ఎంతవరకు గ్రహించగలడో అంత బయలుపరుచుకోగలడు. ఆయన ఎవరికి యేసు ప్రభుని గురించి బయలుపరచదలిచినాడో ఆయన ఎంతవరకు వాళ్ళకు అవసరమో అంతే బయలుపరుచుకుంటాడు. ఇక్కడ బయలుపరుపుకి దేవుడు పరిమితి దశలు ఉన్నాయి కనుక మనము ఏమైనా చెప్పాలి సంఘానికి, మీకు ఎంత అవసరమో అంత నాకు బయలుపరుస్తాడు. మీకు అవసరం లేనిది నాకు అసలు బయలుపరచడు దేవుడు. అలాగే నేను ఇంకొక స్థలానికి దేవుని వాక్య పరిచర్యకి వెళుతున్నాను అనుకోండి, అక్కడికి ఏమవసరమో అక్కడికి బయలుపరుస్తాడు. అలాగా దేవుడు మనకి ఎంత అవసరమో మనం ఎంత అర్థం చేసుకోగలమో బయలుపరుస్తాడు. ప్రజలకి ఎంతగా అవసరమై ఉన్నాడో అంత మాత్రమే బయలుపరుస్తాడు. అది ఆయన బయలుపరుపు వెనకాల ఉన్న పరిమితులు. ఇప్పుడు మనిషి కుమారుని రూపములో కనబడుతున్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని బంగారు ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఇది పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. కనుక ఇది మొట్టమొదటిది దైవ తత్వాన్ని మనకి ఆయన చూసినట్లుగా బోధిస్తున్నాడు. నేను చూసిన మట్టుకు ఆయన దైవత్వమే. బంగారము దైవత్వానికి జ్ఞాపక సూచన. బంగారము ఔన్నత్య దశకి జ్ఞాపక సూచన. వెండి నెక్స్ట్, ఇత్తడి నెక్స్ట్, ఇనుము. కనుక గొప్ప స్థాయిని చూపించాలి అంటే బంగారమే చూపిస్తాం. ప్రపంచాన్ని ఏలిన 4 రాజులున్నారు. మొదటి రాజు బబులోను రాజ్యం, నెబుకద్నెజరు. రెండవ రాజ్యం మాదియా పారసీకుల రాజ్యం, కొరేషు దర్యావేషు. కొరేషు వీళ్ళిద్దరు కలిసి నెబుకద్నెజరును ఓడించారు. లేకపోతే నెబుకద్నెజరును ఓడించేవాళ్ళు కాదు, అంత గట్టిగా ఉన్నాడు ఆ రోజు ఆయన. మాదియా ఒక దేశం, తర్వాత పారసీక ఒక దేశం. ఈ 2 రాజ్యాలు కలిసి, కొరేషు దర్యావేషు, వీళ్ళు కలిసి ఆయన్ని ఓడించడానికి ప్రయత్నం చేశారు, ఓడించారు. వాళ్ళు రెండవ రాజ్యం వెండికి సూచన, బంగారం నెబుకద్నెజరుకు సూచన. తర్వాత మూడవది గ్రీకుల రాజ్యం. మాదియా పారసీకులను ఓడించిన రాజ్యం గ్రీకుల రాజ్యం. గ్రీసు అని అంటాం, గ్రీకులు. ఆ రాజ్యం ఎవరు? ఆ రాజ్యము అలెగ్జాండర్. మాదియా పారసీక రాజ్యాలను ఓడించి అలెగ్జాండర్ పాలన చేశాడు. అలెగ్జాండర్ను కూడా ఓడించారు, 4వ రాజ్యం. ఇప్పుడు అలెగ్జాండర్ ఇత్తడితో సమానం, 3వది. తర్వాత 4వది ఈ అలెగ్జాండర్ని కూడా ఓడించిన రాజ్యం రోమన్స్. వాళ్ళు ఓడించి వాళ్ళు పరిపాలన చేస్తూ వచ్చారు. ఇప్పుడు 4వ రాజ్యం దేంతో పోల్చబడింది? ఇనుము మట్టి. ఇనుమేమో గిలకల దాకా ఉండిద్ది, మట్టి ఏమో పాదాలన్నమాట. ఇనుమేమో గిలకల దాకా. ఇప్పుడు తల ఏమో నెబుకద్నెజర్ బంగారం, తర్వాత ఈ భాగమేమో వెండి రాజ్యం మాదియా పారసీకులు. అలాగా నడుము భాగం నుంచి మోకాళ్ళ వరకేమో ఎవరు? గ్రీకీల రాజ్యం. మోకాళ్ళ నుంచి కిందికేమో రోమీల రాజ్యం, మళ్ళా పాదాలేమో మట్టి. అంటే ఐక్యత లేని రాజ్యం రోమీల రాజ్యం. రోమీల కాలంలోనే ఎక్కువ ఐక్యత లేకుండా పోయినది. మట్టి ఇనుము ఏమవ్వదు, అతగదు. అట్లా దైవత్వాన్ని బంగారముతో పోల్చినారు. ఇప్పుడు యేసు ప్రభువారు యోహానికి ఎలా కనపడుతున్నాడు? బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు అని చూస్తున్నాం మనం. కనుక ఇది మొట్టమొదటిది
ఆ ప్రత్యక్షత దైవత్వానికి జ్ఞాపక సూచన. కనుక ఈ సృష్టిలో గొప్పవాళ్ళు, ఔన్నత్యమైన వాళ్ళు, శ్రేష్ఠులు, మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే ప్రభు అయిన దేవుడే. ఆయనే గొప్పవాడు. శిరస్సు ఆయన, సంఘమునకు శిరస్సు, దేశానికి శిరస్సు, ప్రపంచానికి శిరస్సు. ఆయన సృష్టికర్త. ఆయనకి మించిన ప్రభావం కలిగిన ప్రధానులు ఇంకొకళ్ళు ఎవరు లేరు. అది అలా చూపించాడు యోహానుకి. యోహానుకి ఇలా చూపించుటలో 3.5 సంవత్సరాల కాలంలో సేవ చేశారు. 33.5 సంవత్సరాల కాలంలో ఆయన భూమండలములో జీవించారు. జీవించిన రోజుల్లో యోహాను కూడా ఆయన్ని ఆయనగా ఎంత అర్థం చేసుకున్నాడో అనే దానికి ఇది కూడా కొంత సూచనే. ఇప్పుడు ప్రభు ఎలా కనపడుతున్నాడు? బంగారముతో పోల్చబడిన బిడ్డలాగా కనపడుతున్నాడు. భూమండలంలో ఉన్నప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆయనగా ఆయన చూడలేదు, ఎరగలేదు, తెలియదు. ఒకసారి చూశారు, పడిపోయినారు. కనుక దేవుడెవరో యోహానుకి బయలుపరిచినారు. మిగిలిన వాళ్ళకి బయలుపరచవచ్చు కదా. ఈ ప్రత్యక్షత అంటే అవును, అది కూడా సస్పెన్సే మనకి. అవును, దేవుడు పౌలుకి బయలుపరిచాడు, బాగా బయలుపరిచాడు. యోహాను కంటే ఎక్కువ బయలుపరిచాడు. అందుకనే 14 పత్రికలు ఆయన చేత రాయించుకున్నాడు. యోహాను, పేతురు, యాకోబు, మిగిలిన ఆరంభ అపోస్తలుల కంటే మించిన సేవ ఆయన చేత చేయించుకున్నాడు. ఎవరికి ఎక్కువ ప్రత్యక్షతలు ఇస్తాడో, బయలుపరుపు ఇస్తాడో వారి దగ్గర ఎక్కువ కోసుకుంటాను అని చెప్పాడు మత్తయి సువార్తలో. ఎవరికి అధికముగా ఇచ్చినో వారి దగ్గర అధికముగా లెక్క కూడా ఏం చేస్తాడు? అడుగుతాడు. నీకు ఇది ఇంత ఇచ్చినానని అధికమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు ఆయనకి. అందుకని 2 కొరింథీ రాసేటప్పుడు నాకు కలిగిన ప్రత్యక్షతలు ఏమన్నాడు? మిమ్మల్ని అడిగితే మాత్రం చాలా టైం కూడా తింటారు మీరు బాగా. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎక్కువని చెప్పాడు. యోహానికి ఒక ప్రత్యక్షత వస్తే ఆయనకి ఎక్కువ ప్రత్యక్షతలు ఉన్నాయి. అందుకనే నాకు గర్వం వస్తుందేమోనని చెప్పి నా గర్వాన్ని అణచడానికి నా శరీరములోనే, నా ఇంట్లోనే, నా సంఘములోనే, నేనున్న ప్రాంతాల్లోనే, నేనున్న ఆఫీసులోనే నాకు ఒక ఏం పెట్టాడు? ముళ్ళు పెట్టాడు. కానీ కొన్నిసార్లు మనము దేవుని ద్వారా దీవించబడ్డాం, రక్షించబడ్డాం, ఓడబడుతున్నాం. మనల్ని అణచడానికి, మనలో ఉన్న గర్వాన్ని తీసివేయడానికి అది ముళ్ళు రూపంలో ఉండిద్ది. అది ఏమిటో తెలియదు బాధ. అయితే పౌలుకి ఆ ముళ్ళు అనే పేరు చెప్పాడే కానీ అసలు ఆ బాధ ఏమిటో తెలియదు. ఏ రూపంలో, మనిషి రూపంలో ఆయనకి బాధ ఉందో, లేకపోతే రోగం రూపంలో బాధ ఉందో అది కూడా తెలియదు. పండితులు చాలామంది ఏమంటారంటే ఆయనకి మరణ పర్యంతం కళ్ళు కనపడలేదు అని అంటారు. సరే, దానికి అంత బాధపడాల్సిన పని లేదు. కానీ ఇంకా ఎంతో ప్రభావంతో కూడిన ముళ్ళు ఏం పెట్టాడో మనకైతే తెలియదు. ఆయనకి రోజు కూడా జైలు కాసుకుని ఉండేదంట. 7 టైమ్స్ ఆయన జైల్లో ఉన్నాడని బైబిల్ పండితులు చెప్తుంటారు ఆయన జీవితకాలం అంతటిలో. కనుక ప్రభు బిడ్డలారా, యోహానుకు బయలుపరిచినది పౌలుకు కూడా బయలుపరిచినాడు. అందుకని పౌలు చాలా సంగతులు ఆయన దైవత్వం గురించి రాశాడు. కొలసీలకు రాస్తున్నాడు 2వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చూడండి. దైవత్వం గురించి ఇక్కడ యోహానుకే కాదు, దేవుడు పౌలుకు కూడా బయలుపరుస్తాడు. అప్పుడు ఆ మాట యోహాను కంటే ముందే బయలుపరిచాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 2:5. ఓకే, 9వ వచనం. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు, అంటే క్రీస్తును చూసినప్పుడు ఎవరిని చూసినట్లేక దైవాన్ని దేవుణ్ణి చూసినట్లు. ఎందుకంటే దైవత్వం యొక్క పరిపూర్ణత అంతా ఎవరిలో కనబడుతుంది? క్రీస్తులో కనబడుతుంది. అంటే ఇప్పుడు యోహాను నువ్వు చూస్తున్నది శరీరధారిగా మీతో ఉన్న యేసు ప్రభుని కాదు బిడ్డ, మనిషి కుమారుడే. ఇక్కడ ఎందుకు మనిషి కుమారుడుగానే కనపడ్డాడు? అక్కడ చూస్తేనేమో దైవత్వం కనపడుతుంది. ఎందుకు? ఇది మన అందరికీ కూడా అర్థమైతే, నేను 3.5 సంవత్సరాలు నా ప్రక్కన ఉన్న రోజుల్లో వీళ్ళని నాశనం చేసేదాన్ని ఒకరోజు నేను అన్నాను ఆయనతో. అసలు నేను అన్న మాట ఏమిటి? నేను ఎందుకంత తొందరపడి అన్నాను? మనిషి కుమారుడు ఆయన నాకు ఒక సామాన్యుడిగా, మరి కొడుకుగా నేను ఎంచుకుంటున్నానే కానీ ఆయనగా నేను చూడలేకపోతుని. ఇప్పుడు నాకెంత సిగ్గు కలుగుతున్నది. ఈయన దైవత్వంలో కనబడుతున్నాడు, మనం
ఆయన అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఎలా కనపడుతున్నాడు? దైవత్వంలో కనపడుతున్నాడు. ఆ అంగి అంతా కూడా బంగారములో కనపడుతుంది. అమ్మా, నేను తొందరపడి తూలనాడింది దేవుడితోన నేను సంభాషణలు చేసింది, దేవుడితోనే నేను మాటలు పలికింది. ప్రభువా వీరిని, ఉరిమిడి వారు అన్నాడు కదా, ప్రభువా వీరిని ఆకాశం అగ్ని కురిపించి ఏం చేద్దాం, కాల్చివేద్దాం అంది నేనేనా? అంటే ఇప్పుడు మనిషి కుమారుని రూపంలో ఎందుకు కనపడ్డాడంటే ఒక రకంగా తాను సిగ్గుపరచబడాలి చాలా విషయాలకి. రెండవదిగా మనిషి కుమారుని రూపంలో ఉన్న ఆయన ఎలాంటి వాడు అనేది కూడా ఆయన తెలుసుకోవాలి. ఇక్కడ అది మనం జ్ఞాపకం చేస్తున్నాం కనుక మనిషి కుమారుని రూపంలో కనపడిన ఈయన దైవత్వములో ఇది ప్రభు ముందే పౌలుకి బయలుపరిచినాడు. పేతురు కూడా అంటాడు, పేతురు అయ్యా నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటే పేతురికి కూడా దేవుడు చెప్తాడు, ఇది ప్రభువే నీకు బయలుపరిచినాడు కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఒకటి ఏమన్నాడు, ఏం చెప్పాయా ప్రభు నీకు బయలుపరిచిందని అంటే అప్పుడు చెప్తాడు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తువి అని చెప్పాడు. సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువి అన్నాడు. అప్పుడు అక్కడ సజీవుడు దేవుని కుమారుడు కొంచెం వ్యత్యాసం కనబడుతుంది. అయితే తర్వాత మళ్ళా అంటాడు, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము. కనుక యేసు ప్రభు వారిని గురించి పేతురు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 10వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి అంటాడు, దేవుడు అబద్ధం ఆడడని నేను ఇప్పుడు ఎరిగినాను. అంటే దేవుని ఆత్మ అన్యులకు ఇటు యూదులకు అందరికీ సమానంగా పంచుతాడు. ఆయన అబద్ధమాడ జాలని దేవుడు. కొంచెము ఆయన ఎంత దైవత్వం కలిగిన వాడో దేవుడు పేతురుకు కూడా బయలుపరిచినాడు.